సందర్భంగా పూర్తి చేసుకొని మా నాయకులందరూ స్థాయి సహకారాలతో ముఖ్యంగా మా ఉమ్మడి కడప జిల్లా నాయకత్వం అందరూ కలిసినట్టుగా వారి సహకారం అందించి కనీ విని ఎరగని విధంగా ఈ మాట నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అని చెప్పేసి మేము మహానాడు మొదలు కాకముందే చెప్పాం. అదేవిధంగా ఈరోజు కడపలో ఉన్నటువంటి ప్రజానికి అంతగా సహకారం అందించి ఘనంగా మహానాడు చేసుకోవడం జరిగింది. మరి ఈ సందర్భంగా కడప ప్రజానికానికి మా నాయకత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేము పాలనకు వచ్చి సంవత్సరం అయింది. జనరల్గా పాలనకు వచ్చేసరికి కొంత వ్యతిరేకత ప్రజల్లో ఉంటుంది, నాయకుల్లో ఉంటుంది, కార్యకర్తల్లో ఉంటుంది. కానీ నిన్న సభ చూసిన తర్వాత ప్రజలకి అపారమైనటువంటి నమ్మకం చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది, తెలుగుదేశం పార్టీ మీద ఉంది, తెలుగుదేశం పార్టీ నాయకత్వం మీద ఉంది. దానికి సభ నిదర్శనం చెప్పి తెలియజేస్తున్నాం. మేము సుమారు 33-34 మహానాడులు చేసుకున్నాం. కానీ కడపలో జరిగినటువంటి మహానాడు సమయానికి పూర్తి చేసి మండు జంటలో అటు ప్రజలు నాయకులు అందరూ కూడా ఉంది. నాయకులు చెప్పినటువంటి మాటలు వినడం చాలా సంతోషం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తితో మహానాడు చేస్తామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాం. మరొక మారు ఈ సందర్భంగా మా యువ నాయకులు లోకేష్ బాబు గారికి మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆయన మౌలిక సూత్రాల పైన ఆయన 6 శాసనాలను చేయడం, నందమూరి తారక రామారావు గారి యొక్క ఏదైతే సిద్ధాంతాలు ఉన్నాయో అది చాలా సంతోషం. భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీకి బంగారు బాట ఉండేటట్టుగా ఆ శాసనాలు ఉన్నాయి. ఆ శాసనాన్ని ప్రజా శ్రేయస్ కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ముందుకు తీసుకువెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక వారు కడప యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేసే విధంగా నేను సభ జరిగింది. మరొక వారు నేను కడప జిల్లా ప్రజానికానికి, నాయకత్వానికి, తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా పేరు పేరున మా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఏదైతే అభివృద్ధి కోసం చెప్పారో ఆ సభా సాక్షిగా అవన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నమస్కారం. చారిత్రక ప్రాధాన్యం ఉన్న కడప జిల్లాలో తొలిసారి జరిగిన తెలుగుదేశం మహానాడు మా కార్యకర్తల్లో ఒక నూతనోత్తేజాన్ని, ఒక కడప జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తల్లో ఒక నూతనోత్తేజాన్ని నింపిందనడంలో ఎలాంటి సందేహము లేదు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని ఎంత బలంగా కార్యకర్తలు నమ్ముతున్నారో ఈ మహానాడు ఒక నిదర్శనంగా నిలిచింది. అట్లాగే ఇంత గొప్ప కార్యక్రమాన్ని భుజస్కంధాల పైన మోసి విజయవంతం చేసిన కడప నాయకత్వానికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా రుణపడి ఉంటుందని మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇదే సందర్భంలో మహానాడు వేదిక ద్వారా రాయలసీమ ఉజ్వల భవిష్యత్తుకు ఒక భరోసా ఇచ్చిన భారతశ్రీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి రాయలసీమ ప్రజల పక్షాన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేస్తామని ఇప్పటికే ఎన్టీ రామారావు గారి కళలకు ప్రతిరూపాలైన 3,700 కోట్ల రూపాయలు ఇవ్వడం కానీ, గాలేరు నగరికి అదనంగా 1000 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ ఆ వేదిక ద్వారా ప్రకటించడం కానీ, గాలేరు నగరి ద్వారా కృష్ణా జలాలను కడప నగరానికి తీసుకొస్తానని ఇచ్చిన హామీ కానీ, కడప ఉక్కు పరిశ్రమను 10 రోజుల్లో పనులు ప్రారంభమయ్యే విధంగా చూస్తానని చెప్పడం కానీ, రాయలసీమను ఉద్యానవన సుక్షేత్రంగా మారుస్తానని ప్రకటించడం కానీ, ఇవన్నీ రాయలసీమ ఉజ్వల భవిష్యత్తుకు బలమైన పునాదులు వేస్తాయని మేము నమ్ముతా ఉన్నాం. అట్లాగే పారిశ్రామికంగా
ఇక్కడున్న కొప్పర్తి ఓర్వకల్లు పారిశ్రామిక వాడలతో పాటు లేపాక్షి ఓర్వకల్లు పారిశ్రామిక కారిడార్ను ప్రకటించి అనేక పరిశ్రమలను ఈ రాయలసీమ ప్రాంతంలో నెలకొల్పి టీఆర్కు ధీటుగా అనేక పరిశ్రమలు వస్తే లక్షలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి. రాయలసీమను సస్యశ్యామలం చేయడంతో పాటు సుసంపన్నంగా మారుస్తానని చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. మీరందరూ చూశారు. మండుతున్న ఎండ, మధ్యాహ్నం 3 గంటల సమయం, చెమటలు కప్పుకుంటూ తరగని ఉత్సాహంతో ఉద్వేగంతో నారా చంద్రబాబు నాయుడు గారికి జై కొడుతూ తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలని నినదిస్తూ కార్యకర్తలు చూపించిన ఉత్సాహం మా జీవితంలో మేము ఎప్పుడు కూడా మర్చిపోలేమని మీ అందరికీ నేను తెలియపరుస్తా ఉన్నా. ఇంత గొప్ప మహానాడును విజయవంతం చేసిన ఉమ్మడి కడప జిల్లా నాయకత్వానికి మనస్ఫూర్తిగా మరోసారి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే దశాబ్దాల కాలంగా ఈ రాయలసీమ వెనుకబాటుతనాన్ని, కడప జిల్లా వెనుకబాటుతనాన్ని, దారిద్ర్యాన్ని రాజకీయంగా ఉపయోగించుకున్న వైఎస్ కుటుంబానికి ఒక చెంపబిట్టులాగా ఈ మహానాడు నిలిచిందని కూడా నేను ఈ సందర్భంగా ప్రకటిస్తా ఉన్నా. అలాగే ఇక్కడికి చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు. గత 3 రోజుల నుంచి జరిగిన మహానాడు కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ శుభాభినందనలు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత మొట్టమొదటిగా మన వెంకటేశ్వర స్వామి తొలి కడపలో ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకునే విధంగా అవకాశం కల్పించిన పెద్దలు, గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, అలాగే మా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ముఖ్యంగా ఎప్పటి నుంచో కడప అంటే ఒక అపోహ ఉండేది. ఆ అపోహను తొలగిస్తూ కడపలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, లక్షలాది మందిగా చివరి రోజున తెలుగుదేశం పార్టీ శ్రేణులైతేనే, నాయకులైతేనే యావత్తు రాష్ట్రం నుంచి, అలాగే ఉమ్మడి కడప జిల్లా, అలాగే చుట్టుపక్కల 24 నియోజకవర్గాల నుంచి సుమారు 4 లక్షల మంది విచ్చేశారంటే తెలుగుదేశం పార్టీ మీద ఉన్న గౌరవం, నమ్మకం ఏ విధంగా ఉందో మనకు అందరికీ అర్థమవుతా ఉంది. ముందే మన అధ్యక్షులు వారు చెప్పారు, సంవత్సర కాలం పూర్తయింది, ప్రభుత్వం మీద కొంచెమన్నా వ్యతిరేకత ఉంటుంది అనుకుంటే దాన్ని కూడా లెక్క చేయకుండా ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సరంలో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలకే ఇది ఒక నిదర్శనం. ఇంతగా జన సమీకరణ జరిగిందంటే కేవలం చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకంతోనే ఈ కార్యక్రమం దిగ్విజయమైందని తెలియజేసుకుంటున్నా. ఈ మహా కార్యక్రమానికి విజయానికి కృషి చేసిన శాసనసభ్యులైతేనే, ఎంపీలైతేనే, మంత్రులైతేనే, తెలుగుదేశం పార్టీ క్యాడర్ అందరికీ మరొక్కసారి మన ఉమ్మడి కడప జిల్లా నాయకుల తరఫున, ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మనం చంద్రబాబు నాయుడు గారికి కడప అంటే ఒక భరోసాను చూపించాము కాబట్టి నిన్న వేదికపై నుంచి చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ, అలాగే ముఖ్యంగా కడప జిల్లాకు సంబంధించిన ఏ కార్యక్రమాలు ఈ 4 సంవత్సరాల్లో చేస్తామని చెప్పారో అవి తప్పకుండా ఒక భరోసాగా రేపు 4 సంవత్సరాల్లోనే ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేస్తే వచ్చే ఎన్నికల్లో కూడా ఇప్పుడు 7 వచ్చాయి, రేపు 10కి 10 వచ్చేదానికి ఒక ఆస్కారం ఉంటుంది. తప్పకుండా ముఖ్యమంత్రి గారు నిన్న మనం ఆయనకు పెట్టిన గౌరవాన్ని తప్పకుండా నిలబెట్టుకుంటారు. మన కడప జిల్లాను అభివృద్ధి పదంలో నడిపిస్తారని తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. తెలుగు ప్రజలు భారతదేశంలోనే ప్రాంతీయ పార్టీల అతిపెద్ద కుటుంబం తెలుగుదేశం కుటుంబం. మరి ఆ కుటుంబం అంతా సంవత్సరానికి ఒకసారి చేసుకునే ఈ మహాపండుగకు తరలి వచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేకతమైన తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే కడపలో గత 3 రోజులుగా ఎవరు కనీ విని విధంగా రంగరంగ వైభవంగా కడపను పసుపుమయం చేశారు. నిజంగా చాలా ఆనందం అనిపిస్తుంది. ఎందుకంటే మహానాడు అని ప్రకటించిన రోజు నుంచి ఇక్కడ ఉమ్మడి జిల్లా స్థానిక నాయకులు, శాసనసభ్యులు, మరి జిల్లా ప్రెసిడెంట్ గారు, అదేవిధంగా మినిస్టర్ రాంప్రసాద్ రెడ్డి గారు, ఇంకా అందరూ ఏకమై భుజస్కంధాలపై వేసుకుని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వారితో పాటు మీడియా
సోదరులకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే వారు కూడా గత 5 సంవత్సరాల పాలన చూశారు, మరి 10 నెలల పాలన చూశారు. మరి ఈ ప్రోగ్రామ్ ని విజయవంతం చేయాలని మీరు కూడా 10 రోజుల నుంచి సహకరించినందుకు మీ అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. మరి చరిత్రలో ఎప్పుడు ఇంత విశాలమైన ప్రాంతం చేసుకుంటాం ఆనవాయితీ. ఎందుకంటే అన్న నందమూరి తారక రామారావు గారు బలహీన వర్గాల కోసం పార్టీ పెట్టిన రోజు అప్పటి నుంచి కూడా మనం మహానాడు కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం. కానీ విని ఎరగని విధంగా ఈ రోజు కడపలో ఒక చరిత్ర సృష్టించారు. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. అంతేకాకుండా నేను ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న కడపలో ఈ రోజు మాకు అవకాశం కల్పించిన, ఎందుకంటే అందరూ అడిగాం, రాయలసీమ శాసనసభ్యులు ఎంపీలు అందరూ మరి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారిని మేము ఈసారి రాయలసీమలో అవకాశం ఇవ్వమని చెప్పి పోలిట్ బ్యూరో సభ్యులు వాసు గారు మిగతా వారు అందరూ అడిగితేనే ఒక ముఖ్యమంత్రి గారు మరి మన యువగల మంత్రి లోకేష్ బాబు గారు రాష్ట్ర అధ్యక్షులు కూడా మనకు అవకాశం ఇచ్చారు. అవకాశం ఇచ్చినందుకు మేము నిరూపించుకున్నందుకు అందరూ సహకరించారు. ఒక పక్క స్టేట్ కమిటీ కూడా కొంతమంది ఒక్కొక్కరు 13 కమిటీలు వేసి ఆ 13 కమిటీలు వారు కూడా ఒక పక్క ఒకరు బీదా రవిచంద్ర గారు కావచ్చు, మరి ఎంఎన్సీ రాంగోపాల్ రెడ్డి గారు, మరి సత్య గారు, అదేవిధంగా మరి బీసీ జనార్దన్ రెడ్డి గారు, అదే మరి ఇంకా కొంతమంది ఇంపార్టెంట్ రాజు గారు అయితే వర్షం పడింది ఫస్ట్ డే. ఆ వర్షం పడినప్పుడు కూడా వారందరూ అక్కడే ఉండి డే అండ్ నైట్ అక్కడే ఉండి మరి రాజు గారు, మరి నెక్స్ట్ చైర్మన్ మార్కెట్ కావచ్చు, అందరూ ఎవరికి ఏ డిపార్ట్మెంట్ ఎవరికి ఇచ్చామో అందరూ వాళ్ళు భుజస్కంధాలపై వేసుకొని ప్రోగ్రామ్ సక్సెస్ చేశారు. చాలా సంతోషం. మరి యుగల నేత గారు మనకు 6 తీర్మానాలు చేశారు. భావి తరాల భవిష్యత్ కోసం ఈ రోజు నిన్నటి రోజున తీర్మానాలు కూడా చేయడం చాలా ఆనందంగా ఉంది. రాయలసీమ నాది, నా గడ్డ, నా పులిబిడ్డ అని చెప్పుకున్నారు. చాలా మంది చూశారు. చివరికి రాయలసీమ గారు కడప అనే భ్రమలో ఉన్నారు. ఎలక్షన్ల తర్వాత 10లో 7 సీట్లు తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం గెలిచినా ఇంకా అదే భ్రమలో ఉన్నాడు. నిన్నటి రోజు నుంచి ఆయనకి భ్రమ చిమితించి ఏం మాట్లాడుతున్నారో కూడా జగన్మోహన్ రెడ్డికి అర్థం కాలేదు. మరి ఈ రోజు రాయలసీమను అభివృద్ధి చేసింది తెలుగుదేశం ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా ఉన్నారో అప్పుడే అభివృద్ధి జరిగిందన్న విషయం మనందరికీ తెలుసు. ఎందుకంటే ఈ రోజు తాగునీరు కావచ్చు, సాగునీరు కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, ఏది జరిగినా ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు, విద్యా వ్యవస్థలు కావచ్చు, అన్ని జరిగినాయి అంటే అది తెలుగుదేశం ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే జరిగాయన్న విషయం కూడా తెలుస్తూ మరి నిన్నటి రోజు కూడా రాయలసీమకు పెద్దపీట వేయబోతున్నాం. అంటే ఇక్కడ రక్తం ఏరే పారిన చోట ప్రతి ఒక్కరూ కలం పెట్టుకోవాలి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలి, అన్ని రంగాల్లో ఉండాలి, ప్రతి ఒక్కరు ఎంటర్ప్రైనర్ కావాలనేది ముఖ్యమంత్రి గారి లక్ష్యం. రాష్ట్రంలో మొట్టమొదటిగా కడప టాప్అప్ కూడా ఇక్కడి నుంచే మొదలైంది. మరి చాలా సంతోషం. ఎందుకంటే రాయలసీమలో ఈ ప్రోగ్రామ్ సక్సెస్ కావడం మరి మీరంతా, ఎందుకంటే కమలాపురం ఎమ్మెల్యే కావచ్చు, కడప ఎమ్మెల్యే కావచ్చు, భూపేష్ కావచ్చు, మరి అందరూ ముఖ్యంగా వాసు గారు కావచ్చు, అందరూ భుజస్కంధాలపై వేసుకొని ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేశారు. మరి రాంప్రసాద్ రెడ్డి గారు మరి భారీ ఎత్తున తరలించి రావడం, ఇలా మొత్తం అందరూ మూకుమ్మడిగా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు మరొక్కసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్, జై హింద్. ఏమి చెప్పినా చెప్పకపోయినా అంటే 2 రోజుల ముందు దీన్ని డైవర్ట్ చేయడానికి వైసీపీ నాయకులు చేసిన అన్ని విఫల ప్రయత్నాలు పూర్తిగా పబ్లిక్ దోసిపుచ్చి కనీ విని ఎరగని రీతిలో ఈరోజు మహానాడు సభ సక్సెస్ అయ్యింది అని అంటే అది ఊరికే అవ్వలేదు. గౌరవ ముఖ్యమంత్రి మీద ప్రజలకున్న నమ్మకం ఆ జన రూపంలో తెలియజెప్పారు. మా కార్యకర్తల కష్టం, మా నాయకుల కష్టం, జిల్లాలో ఉన్న నాయకులందరూ కూడా, సహచర ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు, మా ఇన్ఛార్జ్ మంత్రివర్గులు, బయట నుంచి వచ్చిన కమిటీ మెంబర్స్ అందరూ కూడా ఎవరి పని వాళ్ళు చేసుకుంటా పోతా ఉంటే సక్సెస్ అవుతుందని ఒక నమ్మకంతో పోయినప్పుడు ఈ ప్రోగ్రాం ఇంత సక్సెస్ అవ్వడానికి గల కారణం ఏంటి అని అంటే, ఇక మేమంతా కంటిన్యూస్గా తెలుగుదేశంకే జనాలు మొగ్గు చూపిస్తున్నాము. 1 సంవత్సరం మీరు పథకాలు ఇవ్వడం లేట్ అయినా కూడా మీ మీద మాకు నమ్మకం ఉంది అని చెప్పడం జరిగింది. కాబట్టి మీ తెలుగుదేశం ప్రభుత్వం మీద నమ్మకం పెట్టినందుకు, అలాగే ఈ ప్రోగ్రాం సక్సెస్ చేసిన కడప జిల్లా ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ అవకాశం మరొకసారి మొత్తం సభా ప్రాంగణం రెడీ చేయడానికి కష్టపడిన
కమలాపురం నాయకులకు కార్యకర్తలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా రాయలసీమ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు రాష్ట్ర వ్యాప్తంగా తరలి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు. ముఖ్యంగా రాయలసీమలో జరుగుతున్న ఈ మహానాడు సంబంధించి రాయలసీమ ప్రజలు అనేక విధాలుగా ఉపయోగపడే మహానాడు. ముఖ్యంగా రాయలసీమ ప్రాంత సర్వతోముఖాభివృద్ధి కోసం, ముఖ్యంగా పారిశ్రామిక రంగం, సాగునీటి ప్రాజెక్టుల పూర్తి చేసేదానికి నిధులను కూడా కేటాయించడం చాలా సంతోషం. పోలవరం నుంచి మనకచెల్ల వరకు గోదావరి జలాలు తీసుకువచ్చి రాయలసీమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడం కానీ, కడప వరకు కాలేరు నగరిని కొనసాగించేదని 1000 కోట్లు కానీ, అదేవిధంగా కడప, కమలాపురం, పులివెందుల నియోజకవర్గాల్లో అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేసేందుకు నిధులను కేటాయిస్తామని చెప్పడం కానీ, అనంతపురం జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామని చెప్పడం రాయలసీమ ప్రజలకు సంతోషకరమైన విషయం. అంతేకాకుండా మొత్తం దేశవ్యాప్తంగా వచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా 3 రోజుల పాటు ఎంతో క్రమశిక్షణగా మెలిగి ఈ మహాసభను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు. అలాగే ఉమ్మడి కడప జిల్లా తెలుగుదేశం పార్టీ యంత్రాంగం, రాష్ట్రంలోని అనేక మంది నాయకులందరూ కూడా దాదాపు 10-15 రోజుల నుంచి ఇక్కడే కూర్చొని ఈ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. సభ ఎప్పుడు కూడా ఏమిటి రీతిలో సక్సెస్ కావడం, ఆ సక్సెస్ దోహదపడిన ప్రతి కార్యకర్తకు, ప్రతి నాయకుడికి, అలాగే మీ మీడియా సోదరులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకునేందుకే ఈ రకమైన ప్రెస్ మీట్ కూడా మేము ఆ తర్వాత పెట్టడం జరిగింది. ముఖ్యంగా ప్రకృతి కూడా ఎప్పుడే కానీ ఈ మహానాడు నిర్మించాం. ఇంతగా ప్రకృతి మనకు సహకరించింది అంటే మధ్యాహ్నం 3 గంటలప్పుడు కూడా ఎండ లేకుండా చల్లని గాలులు వీస్తూ, అంటే తెలుగుదేశం పార్టీ కానీ, చంద్రబాబు నాయుడు గారికి కానీ, తర్వాత మా తెలుగుదేశం పార్టీ కడప జిల్లా నాయకులకు కూడా దేవుడు కూడా మాకు సహకరించి ఈ కార్యక్రమం ఇంత విజయవంతమైన ఈ కార్యక్రమంలో భాగంగా మా కాన్స్టిట్యూన్సీలో ఒక చిన్న బస్సు ఏదో విగ్రహాలకు జెండాలు కట్టామని, రాజశేఖర్ విగ్రహాలకు కట్టామని రాద్ధాంతం చేసి కొందరు దుండగులు జెండాలను పీకి కాళ్ళతో తప్పి ఈ రకంగా చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఈ అధ్యక్షుల వారికి కూడా చెప్పి వాళ్ళందరూ చర్యలు తీసుకోమని కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది. తర్వాత మీ ద్వారా కూడా అక్కడ వైఎస్ఆర్సీపీ వాళ్ళని అడుగుతున్నాం, రాజశేఖర రెడ్డి గారికి మీకు ఏం సంబంధం? రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి. ఏదన్నా దాని గురించి అడగాలంటే ఆ పార్టీ అధ్యక్షురాలు వాళ్ళ డాక్టర్ అయినటువంటి శర్మిలా గారు ఏదన్నా మాట్లాడారు. రాజశేఖర రెడ్డి గారిని అడ్డం పెట్టుకొని తర్వాత ఇలా తుచ్చ రాజకీయాలు చూస్తూ, ముఖ్యంగా వాళ్ళకు కూడా ఎవరైతే నిన్న ఆ దుండగులకు కూడా నిజంగా రాజశేఖర రెడ్డి అభిమానం పులివెందులలో ఉంటే వాళ్ళకు కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, మేమెవరం కూడా రాజశేఖర రెడ్డి గారి సతీమణైనటువంటి విజయలక్ష్మి గారి మీద జగన్లాగా మేము కేసులు పెట్టాము. మేమెవరం కూడా రాజశేఖర రెడ్డి డాక్టర్ అయినటువంటి శర్మిలా గారి మీద వాళ్ళకు న్యాయంగా రావాల్సినట్టు కూడా వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళ కూతురు అయినటువంటి శర్మిలాను మా పార్టీ వాళ్ళు మేము కానీ ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు. రాజశేఖర రెడ్డి గారు ఏదైతే రాముడుగా ఉన్నాడో, రాజశేఖర రెడ్డికి తమ్ముడు లక్ష్మణుడిగా పనిచేసిన వివేకానంద రెడ్డిని మా పార్టీ వాళ్ళు కానీ మేము ఎవరం చంపలేదు, మీరే చంపినారని అభియోగాలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఆ తర్వాత సునీతమ్మ విషయం, మేమెప్పుడు సునీతమ్మను ఒక చెల్లెలుగానే భావించాం. సునీతను ఎంత ఇబ్బందులు పెడుతున్నారో మీ అందరికీ తెలుసు. నిజంగా మీ రాజశేఖర రెడ్డి అభిమానులు అనేవాళ్ళు ఎవరైనా పులివెందుల్లో ఉంటే ఈ పనులు చేసిన వాళ్ళందరినీ చొక్కా పట్టుకొని బజారు గీడ్చి ఎందుకు మీరు వివేకానంద రెడ్డిని చంపాల్సి వచ్చింది, ఎందుకు ఈ రకంగా చర్చలను ఇబ్బంది పెట్టాల్సి వచ్చింది, ఎందుకు ఈ రకంగా రాజశేఖర రెడ్డి గారి సతీమణి అయినటువంటి విజయలక్ష్మి గారి మీదనే జగన్ రెడ్డి కేసులు పెడతా అంటే నిజంగా రాజశేఖర రెడ్డి అభిమానులు మీరు ఎందుకు చూస్తూ వస్తున్నారు? ఈ విషయాలన్నీ కూడా ఆ పులివెందుల వాళ్ళను చొక్కా పట్టుకొని అడగమని కూడా చెప్తూ, ఈ మహానాడులో చంద్రబాబు నాయుడు గారు ఒక రాయలసీమ బిడ్డగా రాయలసీమకు ఏ అవసరమో, ముఖ్యంగా గోదావరి పెన్న అనుసంధానానికి మనకజల్ల దగ్గర అయితేనేమి, తర్వాత లోకల్గా కడప ప్రాంతానికి నీళ్ళు వచ్చేదానికి ఏదైతే జిహెచ్ఎస్ ద్వారా పెండింగ్ 1000 కోట్లకు అప్పుడే అడ్మినిస్ట్రేషన్ నా మాటే అడ్మినిస్ట్రేషన్ అప్రూవల్ అని కూడా చెప్పడం, ఎంతో హిస్టారికల్ ప్లేస్ అయిన గండికోట దగ్గర శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని
ఏర్పాటు చేయడం కానీ, తర్వాత గ్రీన్ ఎనర్జీ విషయం కానీ, హార్టికల్చర్ అప్రూవ్ చేసే విషయం కానీ, అంటే ఒక రాయలసీమ బిడ్డగా రాయలసీమకు ఏమేమి చేస్తే రాయలసీమ ప్రాంత రైతులు ఇదంతా సస్యశ్యామలమై, మనగచెర్ల ద్వారా అయితే నెల్లూరు ప్రాంతం కూడా సస్యశ్యామలమై అయ్యే పరిస్థితి. ముఖ్యంగా అప్పట్లో మేము కూడా కడప చీఫ్ ప్లాంట్ కోసం నేను కూడా ఆమరణ నిరాదీక్ష చేశాను. ఇప్పుడు ఆ కళ కూడా సాకారం అవుతుంది. తప్పకుండా 10 రోజుల్లోనే పనులు మొదలుపెట్టి దానికి ఒక రోడ్ మ్యాప్ కూడా ఇస్తామని సాక్షాత్తు కడప ప్రజల సమక్షంలో ముఖ్యమంత్రి గారు చెప్పడం. కాబట్టి ఇదంతా కూడా మంచి పరిణామం. వచ్చే మహానాడు కల్లా ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ అనే వాళ్ళు తప్పకుండా పూజలు లెక్క పెడుతూ జైల్లో ఉన్నారు. తప్పకుండా అంతా మనకు మంచి జరుగుతాయి. తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఒక పండుగ వాతావరణం. ఈ పండుగని దిగ్విజయంగా పూర్తి చేసుకొని 27, 28, 29 ఏ విధంగా జరిగిందో రాష్ట్ర వ్యాప్తంగా తరలి వచ్చిన కార్యకర్తలు కానీ జరిగిన బహిరంగ సభ కూడా ఉమ్మడి కడప జిల్లా నుంచి ఏ విధంగా జనాలు తండోపతండాలుగా వచ్చి చంద్రబాబు నాయుడు గారికి నీరాజును పలకడం జరిగింది. మరీ ముఖ్యంగా రాయలసీమ నడివట్టులో కడప జిల్లాలో జరుపుకోవడం, నిన్న బహిరంగ సభలో రాయలసీమకు వనాలు చూపించడం ముఖ్యమంత్రి గారు. ఈరోజు కడప జిల్లాలో కొప్పటికి ఇండస్ట్రియల్ పార్క్ 2000 కోట్లు, జిల్లాల వాళ్ళతో యాజమాన్యంతో మాట్లాడి పనులను ప్రారంభించే దిశగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి వచ్చే 10 రోజుల్లోనే పనులు కూడా ప్రారంభం జరుగుతాయని చెప్పడం, గండికోటకు టూరిజం హబ్బుగా శ్రీకృష్ణదేవరాయ విగ్రహాన్ని 100 అడుగుల విగ్రహాన్ని పెడతామని చెప్పడం, అదేవిధంగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కల్పించేదానికి స్టీల్ ప్లాంట్ కొప్పర్తి అట్లనే కడప మున్సిపాలిటీకి కూడా దాదాపు తాగునీళ్ళు వచ్చే విధంగా ఒక రూపకల్పన చేసి జిఎన్ఎస్ఎస్ పూర్తి చేస్తామని చెప్పి ఒక సైడ్ తాగునీరు ఉద్యోగ అవకాశాలు కల్పించే విషయంలో పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న సభలో ప్రకటించడం చాలా సంతోషం. ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయం చేసిన ఉమ్మడి కడప జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చారు. రాయలసీమలో ముఖ్యంగా ఉమ్మడి కడప జిల్లా ఆధ్వర్యంలో ఎన్నో అనుభూతులైనటువంటి రాష్ట్ర అధ్యక్షులు మరియు ఇతర రాష్ట్ర నాయకుల ఆధ్వర్యంలో దిగ్విజయంగా జరిగింది. ఇక్కడ ఈ ప్రాంత వాసులు చూసుకున్నటువంటి జనాదరణ మా అధినాయకుని యొక్క మనసును చూడగలిగింది. కాబట్టి మహానాడు వేదికగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కడప జిల్లాకి మరియు రాయలసీమ ప్రాంతానికి ఇవ్వడం జరిగింది. వాటి ఈ మహానాడు రాయలసీమ అభివృద్ధికి ఎంతో దోహదపడిందని చెప్పి ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా సరదాహానికి సురదాహానికి మనుషులు చేసినటువంటి తప్పిదం వల్ల, వైసీపీ నాయకుల తప్పిదం వల్ల కూలిపోయినటువంటి అన్నమయ్య డ్యామ్ని మహానాడు వేదికగా ముఖ్యమంత్రి గారు పునర్నిర్మిస్తామని ప్రకటించడం రాజంపేట ప్రాంత మాసంలో హర్షాభిరంగాలు వెల్లువెత్తుతున్నాయి. అందరూ కూడా కృతజ్ఞతగా ఉన్నారు. కాబట్టి అన్నమయ్య డ్యామ్ను తిరిగి పునర్నిర్మిస్తామని మహానాడు సందర్భంగా తెలియజేసినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, యువనేత లోకేష్ బాబు గారికి మరొకసారి రాజంపేట ప్రజల తరఫున అభినందనలు తెలియజేస్తున్నారు. కనబడిపోతారు జారీ చేశారు.
గతంలో లక్ష్మణ్ గారు మన పేపర్